Jennifer Jones giving a nice theme, that is Imagine Rotary. Imagine Rotary is just a dreamer's vision. Every Rotarian, we can say proudly that we have some ideas to fulfill and dreams to fulfill for the society. The dreams may not be changed to the actions or may change certain actions for the service activities. So డ్రీమింగ్ చేయటం అనేది ఒక ఆస్పెక్ట్ కింద తీసుకున్నట్లయితే దాన్ని ఇమాజిన్ చేసి మీరు దాన్ని సర్వీస్ ప్రాజెక్ట్ కింద కన్వర్ట్ చేయటం అనేది ఆర్ఐ ప్రెసిడెంట్స్ రిప్రజెంటేటివ్ జెన్నిఫర్ జోన్స్ యొక్క విజన్. ఆ విజన్ ద్వారా రాబోయే సంవత్సరం మనం మన కార్యక్రమాలను చేయాలి అని చెప్పని నేను మీ అందరినీ కోరుకుంటా ఉన్నాను. డ్రీమింగ్ బిగ్లో మనం చూసుకున్నట్లయితే రోటరీలో ఎప్పుడూ మనం ఆలోచించేది ఎండ్ పోలియో క్యాంపెయిన్. మరి ఆ ఎండ్ పోలియో క్యాంపెయిన్, ద ఐడియా ఆఫ్ వన్ రొటేరియన్ ఫ్రమ్ ఫిలిప్పైన్స్, ఇట్ కన్వర్టెడ్ టు ద హోల్ వరల్డ్ టు ఎరాడికేట్ పోలియో. బట్ ఐడియా స్టార్టెడ్ దేర్. వన్ ఆర్డినరీ రొటేరియన్ dreamed that and it has become an action and it has become reality. Like that, if you go through that, ప్రతి ఒక్క రొటేరియన్ను మీరు కళలు కనండి, ఆ కళలను సాకారం చేసుకునేటట్లుగా మీరు యాక్షన్ ప్లాన్ చేయండి, క్లబ్స్లో డిస్కస్ చేయండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి అని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఫర్ నెక్స్ట్ ఇయర్ మీరు ఇప్పటివరకు జల్సా కార్యక్రమంలో బాగా ఆనంద డోలికల్లో ఉన్నా మనం నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి, ఎలా చేయాలనేది మనం తీసుకున్నట్లయితే 2022-23 మెంబర్షిప్ అనేది కంపల్సరీగా మనం రిటెన్షన్ చేసుకోవాలి. ఈ సంవత్సరం వీఆర్ ఆల్మోస్ట్ టచ్డ్ అరౌండ్ 620 న్యూ మెంబర్స్ ఫర్ ద రోటరీ. యాక్చువల్ ఫిగర్స్ తీసుకున్నట్లయితే 1000+ రొటేరియన్స్ enrolled as per my Rotary and 400 people left the organization. 620 Rotarians joined in the Rotary in 2021-22. అలానే 5 కొత్త క్లబ్బులు రావటం జరిగినాయి. అలానే 4 ఈ శాటిలైట్ క్లబ్స్ రావటం జరిగినాయి. బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఐ మే ఎక్స్పెక్ట్ ది క్లబ్స్ another 10 to 15 may added to this district. So at this situation, particularగా జెన్నిఫర్ జోన్స్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఫర్ రోటరీ ఇంటర్నేషనల్ కాబట్టి వాళ్ళ ఐడియా ఏంటంటే 30% మెంబర్స్ ఉమెన్ రొటేరియన్ చేయాలనేది ఒక డ్రీమ్ ఆవిడ. అవి ఆల్రెడీ 112 దేశాలలో 30% ఉమెన్ రొటేరియన్స్ ఆల్రెడీ అయిపోయారు. దేర్ విజన్ టు ఫుల్ఫిల్ 50% ఉమెన్ రొటేరియన్ ఇన్ రోటరీ. But very sorry to say that only 13% women Rotarians are in our district. So each and every club, each and every president, please concentrate on increasing the women membership to reach the target. So at the same time, మనం ఇంకొక ఆస్పెక్ట్ తీసుకున్నట్లయితే టీఆర్ఎఫ్. మనం నిన్న రవి గారు చెప్పినట్లుగా అన్ని క్లబ్బులు టీఆర్ఎఫ్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ కంట్రిబ్యూషన్స్ ఉంటా ఉన్నాయి. అదేవిధంగా మనం నెక్స్ట్ ఇయర్ కూడా మన కంట్రిబ్యూషను ఎప్పుడు కూడా హైయెస్ట్ టార్గెట్ పెట్టుకుంటాం కాబట్టి రమేష్ వంగల్ గారి ఇయర్లో మనం హైయెస్ట్ కంట్రిబ్యూషన్స్ ఇచ్చాము. 0.8 మిలియన్ కంట్రిబ్యూషన్స్ ఇచ్చాం. దాన్ని టార్గెట్ పెట్టుకొని మనం చేయాలి. అదేవిధంగా ఈ సంవత్సరం 22-23 ఇయర్లో 18 మంది అసిస్టెంట్ గవర్నర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. రోటరీ ఇంటర్నేషనల్లో ఎప్పుడైనా కానీ ప్రెసిడెంట్ని రికగ్నైజ్ చేస్తారు, అసిస్టెంట్ గవర్నర్ని రికగ్నైజ్ చేస్తారు, మిగతా ఏ పోస్ట్ని రికగ్నైజ్ చేయరు. కానీ ఈ అసిస్టెంట్ గవర్నర్ కరెక్ట్గా పనిచేస్తే గవర్నర్కి పని భారం తగ్గుతుంది. కాబట్టి 18 మంది అసిస్టెంట్ గవర్నర్లని 5 ఆంధ్ర రీజన్లో, 5 తెలంగాణ రీజన్లో, సిటీలో 8 మందిని పెట్టి వీళ్ళ ద్వారా కార్యక్రమాలు చేయాలని చెప్పని తలంచాం.
ఈ 18 మంది అసిస్టెంట్ గవర్నర్ల ద్వారా ప్రతి ఒక్క అసిస్టెంట్ గవర్నర్ జోన్లో ఒక గ్లోబల్ గ్రాంట్ ప్రాజెక్ట్ చేయాలని చెప్పని ఏజీటీఎస్లో మనం నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం డిఆర్ఎఫ్సి నామినేటెడ్ రమేష్ వంగల్ గారు ఎప్పుడు కూడా మనకు అందుబాటులో ఉంటారు. ఆ కార్యక్రమం మనం చేసుకోవచ్చు. ఇంకొకటి టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి కాలాతీతం అవుతుంది కాబట్టి ఒక చిన్న ప్రాజెక్ట్ మీకు అందరికీ చెప్తాను. 2022-23లో నేను ఇష్టంగా అందరూ ఇష్టపడేటట్లుగా ఉండే ఒక కార్యక్రమం అందరూ ప్రతి క్లబ్బు చేయాలి. అది నా కోరిక. ప్రాజెక్ట్ గ్రామ వికాస్ అనే ఒక ప్రాజెక్ట్ని మేము 2022-23లో మెయిన్ ప్రాజెక్ట్ కింద మేము దాన్ని అనౌన్స్ చేస్తున్నాను. దానికి చైర్మన్గా రొటేరియన్ మోహన్ రావు గారు మార్టూరు నుంచి ఉన్నారు. వారు ఇక్కడ ఉన్నారు. వారిని లేచి రికగ్నైజ్ కామని చెప్పి చెబుతున్నారు. ప్రాజెక్ట్ గ్రామ వికాస్ అంటే అదేదో మనకు తెలియని ప్రాజెక్ట్ ఏమి కాదండి. ప్రాజెక్ట్ గ్రామ వికాస్ అంటే ప్రతి క్లబ్ ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ అవర్ రికమెండేషన్ టు ద క్లబ్స్. ఏదైతే ఆ విలేజ్ని మనం అడాప్ట్ చేసుకుంటామో ఆ యొక్క విలేజ్లో ఫస్ట్ స్కూల్ని బాగు చేయాల్సిన బాధ్యత రోటరీ క్లబ్ మీద ఉన్నది. నెక్స్ట్ హాస్పిటల్, పిహెచ్సి, ఫిజికల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటుంది. ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్ని బాగు చేసి ప్రభుత్వం తను ఇచ్చే సహకారం తను ఇస్తుంది. దానితో పాటుగా మనం ఏదైనా వాళ్ళకి కావాల్సిన నీడ్స్ని, ఇమీడియట్ నీడ్స్ని రోటరీ క్లబ్ ద్వారా వారికి ఇస్తే బాగుంటుందని చెప్పనే ఒక సంకల్పం. ఇంకొకటి అక్కడ మనం ఫార్మర్స్ సొసైటీ ద్వారా మనకి ఫార్మర్స్ సపోర్ట్ తోటి మనకు దానికి రీజనల్ చైర్మన్స్ని ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ కానీ ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుంచి కానీ మన కృషి రాజేంద్ర నగర్ రోటరీ క్లబ్ ద్వారా ప్రతి గ్రామంలో రైతు సదస్సు జరపాలి, భూసార పరీక్షలు చేయించాలి. ఆ ఫెసిలిటీస్ అన్నీ ఈ యూనివర్సిటీస్ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా వాళ్ళు ఏ పంట వేసుకోవచ్చు, ఎప్పుడు ఏ పంట వేయాలి అనేది మన రోటరీ క్లబ్ ద్వారా వాళ్ళకి ఎన్లైట్మెంట్ చేస్తే కొంత మార్పు వాళ్ళకి లాభాలు వచ్చే పంటలు వేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనం ఫార్మర్ సపోర్ట్ నుంచి తీసుకున్నట్లయితే వాళ్ళకి అంటే ప్లాస్టిక్ వాడవద్దు, మీరు ప్లాస్టిక్ని మానేయండి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ప్రిజర్వ్ ప్లానెట్ ఎర్త్ ప్రాజెక్ట్ కింద దాన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసే బాధ్యత మన రోటరీ క్లబ్ తీసుకోవాలి. అదేవిధంగా ఆ గ్రామంలో నీడ్ అసెస్మెంట్ చేయాలి. ఆ నీడ్ అసెస్మెంట్ ద్వారా ఏవైతే కార్యక్రమాలు మనం చేద్దాం అనుకుంటామో ఆ గ్రామానికి వెళ్ళి దాన్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పనేది నా కోరిక. ఇది మనం అన్ని కార్యక్రమాలు ఈ సంవత్సరమే చేస్తామనంటే ఈ ఒక్క సంవత్సరంలో మనం చేయలేమండి. ఇట్ ఈజ్ ఏ బిగినింగ్, వీ కెన్ కంటిన్యూ దట్. ఒక విలేజ్ నుంచి చాలామంది పట్టణాలకు వచ్చి నివసించిన వాళ్ళు ఉంటారు. వీళ్ళ ద్వారా వీళ్ళ సపోర్ట్ ద్వారా ఎప్పుడైతే రాజకీయ పార్టీలు వచ్చి పనిచేస్తాయో కొంతమంది దే వోంట్ కమ్ ఫార్వర్డ్. సపోజ్ ఇఫ్ ద రోటరీ స్టార్టెడ్ డేస్ ఎవ్రీవన్ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ దే విల్ కంట్రిబ్యూట్ ఫర్ ద ప్రాజెక్ట్స్ అండి. డబ్బు లేదు అని కాదు, మీరు ఏం చేయాలో డిసైడ్ చేయండి, డబ్బు అదే వస్తుంది. నిన్నటి నుంచి మనం డూయింగ్ గుడ్ ఇన్ ద వరల్డ్లో ఎవరు ఏం మాట్లాడుకున్నా దాని మీదనే మాట్లాడాం. కాబట్టి వీటితో పాటుగా మన రోటరీ సభ్యులు ఎప్పుడైతే ఒక గ్రామానికి వెళ్ళి మనం మంచిగా కార్యక్రమాలు చేస్తామో ఆ కార్యక్రమాలు మనకు అక్కడ సపోర్టివ్గా ఉండే విలేజెస్ ద్వారా ఒక ఆర్సీసీ పెడతామండి, రోటరీ కమ్యూనిటీ కాప్స్. దానికి మనం వీ నీడ్ నాట్ పే నాట్ ఈవెన్ సింగిల్ పై. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లబ్ టు స్టార్ట్ ఏ ఆర్సీసీ ఇన్ ద పర్టిక్యులర్ విలేజ్. దీంతో పాటుగా మనం బతుకమ్మ ఆటకి దసరా పండుగ రోజు అక్కడికి వెళ్ళి బతుకమ్మ ఆట ఆడాలి మన రొటేరియన్స్ వెళ్ళి ఆ పల్లెటూరులో. అదేవిధంగా సంక్రాంతి సంబరాలు కూడా చేసుకునే పరిస్థితి మనం తెచ్చుకోవాలి. ఇది మనం చేసే కార్యక్రమాల ద్వారా మనం కొంత ఈ విలేజెస్కి మనం చేసినప్పుడు మన యొక్క ఇంపాక్ట్ ఆ విలేజ్లో పెరుగుతుంది. అదేవిధంగా ఆ పబ్లిక్ ఇమేజ్ ప్రోగ్రాంలో మనం ఆ విలేజ్కి ఎంట్రీలో రోటరీ క్లబ్, ఆ విలేజ్ గ్రామం సుస్వాగతం, థ్యాంక్ యూలు, ఈ బోర్డులు ఇవి కూడా అంటే ఇవన్నీ ఏం పెద్ద డబ్బుతో కూడింది కాదు, మన క్లబ్బుల్లో మనం రెగ్యులర్గా చేసే. కానీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ట్రాన్స్ఫార్మ్ ద యాక్టివిటీస్ ఫ్రమ్ టౌన్ టు విలేజ్. సో ఎప్పుడైతే ఒక విలేజ్లోకి వెళ్ళి మనం ప్రాపగేట్ చేసి యాక్టివిటీస్ చేసి కమ్యూనిటీ డెవలప్మెంట్ చేస్తున్నామో డెఫినెట్గా విలేజెస్ విల్ హెల్పింగ్ హ్యాండ్ టు అస్.
అండ్ రోటరీని వాళ్ళు చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారు. దే నెవర్ ఫర్గెట్ ద రోటరీ అనమాట. అలాంటి పరిస్థితి మనం తెచ్చినప్పుడు డెఫినెట్గా మన రోటరీకి ఒక మంచి పబ్లిక్ ఇమేజ్ వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. లాస్ట్గా బిఫోర్ కంక్లూడింగ్ దిస్, ఇమాజిన్ ఏ వరల్డ్ వితౌట్ పోలియో అనేది మన జెనిఫర్ జోన్స్ యొక్క ఐడియాలజీ. ఇమాజిన్ ఏ వరల్డ్ విత్ క్లీన్ వాటర్ ఫర్ ఎవర్. ఒక తాగే మంచినీరు ఎట్లాంటి పొల్యూషన్ లేకుండా మంచి నీరు త్రాగగలిగిన పరిస్థితి మనం కల్పించగలగాలి. అట్లానే డిసీజెస్ లేని విలేజెస్ని మనం చూడగలగాలి. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి చదువుకునే పరిస్థితి మనం కల్పించగలగాలి. అదేవిధంగా ప్రతి ఒక్క పౌరుడికి మనం ఆ కైండ్నెస్, మనం దాతృత్వం చూపించి మనం పీస్ ఆ విలేజ్ల్లో, పల్లెటూళ్ళల్లో శాంతి వాతావరణం నెలకొనేటట్లు చూడాలి. దిస్ ఈజ్ అవర్ ఇమాజినేషన్. సో ఇమాజిన్ రోటరీలో మీరందరూ కలలు కనండి, ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. ఈ ప్లానింగ్ని మీరు ఇప్పటి నుంచి చేసుకుంటేనే July 1st ఆన్వర్డ్స్ వీ కెన్ ఎంటర్ విత్ ద MOUs ఇన్ ద విలేజ్ పర్టికులర్ అడాప్షన్ ప్రోగ్రామ్. కాబట్టి మీరందరూ దీనిలో బాగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి రోటరీని ఇప్పటివరకు గోరెడ్డి వెంకన్న గారు చెప్పినవన్నీ విన్నాం. దానికి లాగానే మనం పల్లెలకు వెళ్ళి రోటరీని ప్రచారం చేద్దాం, రోటరీ ప్రగతిని ప్రజలకు చూయిద్దామని చెప్పి అనేది నా కోరిక. దాన్ని మీరందరూ కలిసి మనందరం కలిపి దీన్ని సాధించాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఇంకా ప్రభాకర్ గారి ఇయర్లో ఇంకొక 3 నెలలు ఉన్నాయి. సర్వీస్ టు చేంజ్ లైఫ్స్ కింద ఏదైనా కార్యక్రమాలు మన అందరూ కూడా దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసి ఈ 3 నెలల్లో ఫౌండేషన్ టార్గెట్ ఉంది కాబట్టి ప్రభాకర్ గారికి ఫౌండేషన్కి సపోర్ట్ చేసి మంచి కంట్రిబ్యూషన్స్కి వచ్చి మన జిల్లా మెంబర్షిప్లో నెంబర్ 2 ఇన్ ఇండియా, అదేవిధంగా కంట్రిబ్యూషన్స్లో కూడా మంచి స్థానానికి చేరాలని చెప్పని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా చేసిన డెక్కన్ రోటరీ క్లబ్ వారికి కంగ్రాచులేట్ చేస్తూ దాన్ని సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.